సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని వాస్తు పదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము, రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులారా, మనం ఈ వాస్తుపదం కార్యక్రమంలో మన యొక్క పేరులో ఉండేటువంటి మొట్టమొదటి అక్షరానికి సంబంధించబడిన వర్గ గణితం గురించి తెలుసుకుంటున్నాం. అందులో అవర్గు, కవర్గు, చెవర్గు, టవర్గు మొత్తం పేర్లన్నీ కూడా 8 భాగములుగా విభజించారు. అకచట తప యశ ఇది వర్గాహని. ఆ అవర్గు అంటే ఆ నుంచి అహా వరకు, కవర్గ్ అంటే ఇక అక్కడి నుంచి 5 అక్షరాలు కక గగ్గ ఇన్య, చెవర్గు చ జ ఇణి, టవర్గు టట డాడ అణ. ఇప్పుడు మనం తవర్గు గురించి తెలుసుకోబోతున్నాం. తాత దాధ న అంటే తపస్వి, తపన. త అనబడే అక్షరం మొదటగా వచ్చేటువంటి పేరు. దక్షిణామూర్తి, ధనలక్ష్మి, ధనశ్రీ, ధన్రావ్, ధనరాజ్. తాత దాధ న నటరాజ్, నాగరాజ్, నారాయణ, నారాయణరావు, నాగలక్ష్మి, నాగేశ్వరి, నాగరాజ్ ఇత్యాది పేర్లు. ఈ తవర్గులో చాలా ఎక్కువ పేర్లు వస్తాయి. తా మీద అనేక పేర్లు, దా మీద అనేక పేర్లు, దా మీద అనేక పేర్లు, నా మీద చాలా పేర్లు. కనుక వీళ్ళందరికీ కూడా ఏ వర్గము ఏ పేరైందో తవర్గు, త వర్గు, తాథ దాధ న ఈ 5 అక్షరములు మొదటగా వచ్చేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళకి ఏ దిక్కు సింహద్వారం వీళ్ళకి ఉపయోగాన్ని ఇస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తూర్పు సింహద్వారం చాలా విశేషమైనటువంటి ధనం, సంపద, యోగం, అధికారం, హోదా, దైవారాధన, దైవానుకూలత, కలౌ దైవం మానుష రూపేణ రక్షంతి. కొన్ని సందర్భములలో దైవం మనకి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరిస్తే చూడలేం. పొద్దున పూట అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని కూడా తదేకంగా చూడలేం. సరే, ఇక మధ్యాహ్న సూర్యుడిని అసలు చూసే క్వశ్చనే ఉండదు. తల అట్లా పైకెత్తి కళ్ళెత్తి చూడలేం. కొన్ని లక్షల కోట్ల యోజనాల దూరంలో ఉన్నటువంటి సూర్య భగవానుణ్ణే ఇక్కడి నుంచి మనం తేరిపారా చూడలేని పరిస్థితి. అలాగే దైవ విషయం దగ్గరికి వచ్చేసరికి కోటి సూర్య ప్రభాభాసమాన అని శాస్త్రాలు చెప్తున్నాయి. కోటి సూర్యుల కాంతి కలిగి ఉంటుందట ఆ వెలుతురు ఆ యొక్క దైవ స్వరూపానికి. చూడగలమా? చూడటం కాదు, భగ్గున మండి మసైపోతాం. 50 డిగ్రీల వేడి వస్తే తట్టుకోలేని అల్పజీవులం మనం. అటువంటిది ఇక అసలు ఊహకు కూడా అందదు. మరి అవి చూడాలంటే ఏం కావాలి? దివ్య నేత్రములు కావాలి. అటువంటి దివ్య నేత్రములు ఆల్రెడీ కలిగి ఉన్నటువంటి కాలాలు కృతత్రేత ద్వాపరాలు. ద్వాపర యుగంలో కూడా సామాన్యమైనటువంటి బలమైన దృష్టే, విశేష దృష్టులు లేవు. అందువల్లనే ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య నేత్రములను ఇచ్చాడు. అంటే నేత్రములు వేరు, దివ్య నేత్రములు వేరు అని దాని అంతరార్థం. సరే, అలా మనం కూడా ఏ దిక్కుల యందు ఉంటే దివ్యంగా ఉంటుందో, ఏ దిక్కులు
దోషములనిస్తాయో తెలుసుకోవటానికి ఇది ఒక మార్గం. ఇక దైవారాధన, దైవ ఫలితం. ఇందాక చెప్పుకున్నాం మనం, దైవం మానుష రూపేణ అని. బస్సు వస్తోంది, ట్రైన్ వస్తోంది, మనం చూసుకోలేదు. ఎవడో వెనకాల ఉన్నవాడు పిలవటమో, వెనకాల ఉన్నవాడు గబిక్కిని ఇట్లా అంటమో, ఉలిక్కిపడి ఇట్లా అన్నాం, బస్సు వెళ్ళిపోయింది, యాక్సిడెంట్ నుంచి తప్పుకున్నాం. వాడే మనకి ప్రాణం ప్రసాదించినటువంటి దైవం. దైవం మానుష రూపేణ. అలాగే అపరిమితమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం, స్నేహితుడి రూపంలోనో, బంధువుల రూపంలోనో, వేరే రూపంలోనో మనకి గబిక్కిన ఆర్థిక సహాయాన్ని అందించటం, మనం బాగుపడటం జరుగుతుంది. అలాగే కర్మఫలం కూడా మానవ రూపంలోనే, ఓ స్నేహితుడి రూపంలోనో, ఓ నష్టాన్ని కలగజేసేవాడి రూపంలోనో, ఒక నష్టపోయేటువంటి ఆలోచన ఇచ్చేవాడి రూపంలోనో, అటు లాభాన్ని ఇచ్చినటువంటి ఫలం నష్టాన్ని ఇవ్వదా? నష్టాలను ఇవ్వటానికి ఫలాలు ఉంటాయి, లాభాన్ని ఇవ్వటానికి ఫలాలు ఉంటాయి. అవి తెలుసుకోవాలి. అది ఈ జాతకులకి తూర్పు సింహద్వారం విశేషమైనటువంటి ఫలములను చేకూరుస్తుంది. ఇక అలాగే రెండవది, ఆగ్నేయం యోగిస్తుంది. తూర్పాగ్నేయం యోగించకూడదు, తూర్పాగ్నేయం పెట్టకూడదు. దక్షిణ ఆగ్నేయం. ఇది కూడా సంపదనిస్తుంది, ఆర్థిక లాభాన్ని కలగజేస్తుంది. తవర్గు వారు దక్షిణ ఆగ్నేయంలో ఉంటే వీళ్ళకొక విచిత్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తాను చెడిపోడు, పక్కవాడని చెడగొడతాడు. తాను చెడకుండా ఇతరులను చెడగొట్టేటువంటి లక్షణములు ఆ మానసికం, వాడు స్వతసిద్ధంగా పవిత్రుడై ఉండొచ్చుగాక, ఆ పర్టిక్యులర్ సింహద్వారంలో ఉన్నప్పుడు ఆ బుద్ధులు అలా ప్రేరేపింపబడతాయి. అరే ఏంట్రా చూస్తా, ఒక రాయేసి కొట్టక అంటాడు. అవతల వాడు బాగా ఇన్స్పైర్ అయ్యి టక్కని రాయేసి కొడతాడు. అది పోయి ఏ అద్దం పగలటమో, ఏ కారుకు తగలటమో, లేకపోతే ఏ కానిస్టేబుల్కి తగలటమో జరుగుతుంది. వాడు వచ్చి నడువులే రగ్గొడతాడు. వీడు చెడిపోలా, వాడు చెడిపోయాడు. చూసారా వీడి ఆలోచనల వల్ల? ఇలాంటివి నిత్యం కొన్ని వందలు చూస్తూ ఉంటాం మనం. కనుక వీడిక్కడ 10 మందిలో నుంచొని చెయ్యకూడని పని ఏదో చేశాడు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, చెప్పులతోటి వెళ్ళటాలు, గుళ్ళకి ఏదో కార్యక్రమాలు వచ్చేటప్పుడు వాడు ఏదో ఆ ఓపెనింగ్ ఫంక్షన్లో హడాబుడిలో గబికిన కామన్గా వచ్చేసాడు. కావాలని ఎవ్వడు తప్పు చేయడు కదండి. ఈ పక్కనే యూట్యూబ్ వాళ్ళు, ఆ ట్యూబ్ వాళ్ళు, ఏదో ఒక ట్యూబ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫోటో తీసి పెడతారు. చూశారా, ఇటువంటి వాడా మన హిందువు, ఇటువంటి వాడా మన ధర్మములను కాపాడేది, చూశారా చెప్పులు వేసుకొని జ్యోతి వెలిగించాడు అని. కానీ ఆ వేసుకున్న వాడికి తెలీదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గమనించాలా. వీడు మాత్రం పబ్లిసిటీ చేసి తెలియని వాళ్ళకు కూడా తెలియజేశాడు ఆ తప్పుని. తాను చెడిపోడు కానీ పక్క వాళ్ళని జడగొడతాడు అంటే దాని అంతరార్థం అది. దక్షిణ ఆగ్నేయం సింహద్వారం ఉంటే ఇతరత్ర ఇక సంపాదనకి, ధనానికి, ఇతరత్ర విషయాలకు కూడా అతనికి యోగప్రదమైనటువంటిది. దక్షిణం కూడా చాలా బాగా ఉపయోగాన్ని ఇస్తుంది. దక్షిణం యమస్థానం పడదు కదండి అంటారు. యమస్థానం ఎవరికి పడదు, కానీ ఈ పేరు కలిగిన వాళ్ళకి పడుతుంది. పడుతుందన్నారు కదా అని దాని జోలికి పోవక్కర్లేదు. ఆల్టర్నేషన్ ఇంకేమైనా ఉంటాయి. ఇక కాంటు బట్టి అయినప్పుడు అటువంటి వాళ్ళు అది తీసుకోవచ్చు, తప్పులేదు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇకపోతే దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, ఈ రెండు కూడా వీళ్ళకి అపఖ్యాతుల్ని, అనాదరణని, అసంకల్పితమైనటువంటి దుర్ఘటనలని కలగజేస్తాయి. ఒక్కొక్కసారి ప్రకృతి వైపరీత్యాలు 99 మందిని నాశనం చేసి ఒక్క వ్యక్తికి ఉపయోగాన్ని చేయవచ్చు. ఉదాహరణకి పేర్లు చెప్పటం కరెక్ట్ కాదు కానీ ఒంగోలులో ఒకానొక సమయంలో ఈ రొయ్యల పెంపకాలు అనబడేటువంటివి, రొయ్యల చెరువులు అనబడేటువంటివి అపరిమితమైనటువంటి కోటాను కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది ఒకానొక సందర్భంలో. అదే సందర్భంలో బ్లాక్ టైగర్ అనబడేటువంటిది ఏదో ఒక
బ్లాక్ ఇమేజెస్ వచ్చి రొయ్యలకి వ్యాధులు వచ్చి వేసిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఒంగోలులో ఒక్క వ్యక్తి బాగుపడ్డాడు. చాలా పెద్ద క్యాండిడేట్ అతను. ఒక్క ట్రిప్పులో ఆ కాలంలోనే 200 కోట్ల రూపాయల పైచిలుకుగా అతనికి దాని ద్వారా ఆదాయం వచ్చింది అని. చుట్టుపక్కల ఏరియాలు మొత్తం పోయినాయి. అతను వేసినటువంటి పంటకు మాత్రం ఆ ఇబ్బంది కలగల. అందరూ 2000 అమ్మితే ఆయన 20,000 అమ్ముకున్నాడు స్కేర్సిటీ వచ్చేసరికి. చూసారా, కరోనాలో 3 రూపాయలు అమ్ముతోంది టమోటా. కరోనా సమయంలో లాక్డౌన్ అనేసరికి 30 రూపాయలు అమ్మారు, 300 రూపాయలు అమ్మారు కేజీ టమోటా. 100 రూపాయలు పాల ప్యాకెట్ అమ్మిన రోజు కూడా ఉంది. నేనే అత్యవసరమైన సమయంలో 60-70 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకోవటం జరిగింది. ఎందుకంటే అంత అవసరమా తెచ్చుకోవాలి అంటే, నేను ఆ సమయంలో ఒక చిన్న సేవా కార్యక్రమం పెట్టుకున్నాను. సాయంకాల పూట ఈ షాపులన్నీ కూడా క్లోజ్ ఉండేవి. పాపం ఈ కానిస్టేబుల్స్ ఒక్కొక్క సెంటర్లో ఈ 2 వీలర్సు 4 వీలర్సు అటు ఇటు తిరగకుండా కట్టడి చేస్తూ పహారా ఉండేవాళ్ళు సెంటర్స్లో. ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర సెంటర్లో శివం రోడ్డు పైన చౌరస్తాలో ఒక 7-8 మంది పోలీసులు, ఇటు శంకరమట్టు లైన్లో ఇట్లా ఈ చుట్టుపక్కల ఒక 4-5 ప్రాంతములలో ఒక బిస్కెట్ ప్యాకెట్లు కాసిన పెట్టుకొని ఒక పెద్ద ఫ్లాస్క్ నిండా టీ పోసుకొని ఒక 3-4 వాటర్ బాటిల్స్ పెట్టుకొని నేను ఈ సెంటర్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి కాసిన బిస్కెట్లు కాసిన ఛాయ్ అట్లా ఇస్తుండేవాడిని. దానికోసం 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి కూడా నేను పాల ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటాం జరిగింది. దానివల్ల కొంపలంటుకు పోయింది ఏమీ లేదు. కానీ వాళ్ళకి ఆ ఒక్కరవ సర్వీస్ చేయటం వల్ల ఏంటంటే పాపం మంచినీళ్ళు తాగాలన్నా బయట దొరికే పరిస్థితి లేదు, షాపులన్నీ బంద్ ఉన్నాయి. పాపం పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చోవాలి, వాళ్ళు డ్యూటీ చేయాలి, కాసిన టీ నీళ్ళకు కూడా అవకాశం లేదు. అలా చేసుకోవటం సరే. ఒక్కోసారి ఒక్కొక్క ఐటమ్ ఏదన్నా తీసుకెళ్ళి పులిహోర గట్రా పెడితే కొంతమంది తీసుకునేవాళ్ళు, వామ్మ మాకు వద్దండి అని కొంతమంది అనేవాళ్ళు. ఈ టీ మంచినీళ్ళు బిస్కెట్ మాత్రం అందరూ ఇవ్వంగానే తీసుకునేవాళ్ళు. ఏదో అట్లా కొన్ని రోజులు మొత్తం చేయలేకపోయాం. కానీ కొన్ని రోజులు అట్లాగా కొన్నిసార్లు, కొన్ని రోజులు కాదు, అప్పుడోసారి అట్లా కొన్నిసార్లు చేయటం కూడా జరిగి ఉన్నది. ఆ సందర్భములలో అనుభవం అన్నమాట ఈ పాల ప్యాకెట్ల ఆ రకమైనటువంటి రేట్లు రావటం అనబడేటువంటిది. అలాగే ఈ నైరుతి పనికిరాదు. పడమట కూడా శత్రుక్షేత్రం అవుతుంది. మరణతుల్య సమానమైనటువంటి దుష్ఫలితములను కలగజేస్తుంది. సహజంగా పడమట వాయవ్యం యోగప్రదమైనటువంటిదే. కానీ ఈ తాత్త దాద్ద నా అనబడేటువంటి వర్గుల వారికి మాత్రం అది ప్రధానమైనటువంటి దోషం, అది పనికిరాదు. ఇక ఉత్తర వాయవ్యం అసలు ఎప్పుడూ సర్వదా నిషేధమే. ఉత్తరం వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. సంపద, సౌఖ్యం, అఖండమైనటువంటి యోగం, అఖండమైనటువంటి ధనం, అఖండమైనటువంటి సంపద. ఇందాక చెప్పుకున్నాం, ఆ రొయ్యలు దేశమంతా కూడా అదేదో వ్యాధి వచ్చి ఆ రొయ్యలని పోతే ఒక్క ఆయనకే 100 కోట్లు సంపాదించుకోవటం జరిగింది. ఒక్క ఆయన మాత్రమే బాగుపడ్డాడు, తక్కిన 99 మంది పోయారు. అలాగా చుట్టుపక్కల ఎటువంటి కాలమాన పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యములున్నా కూడా వీళ్ళకి మాత్రం అఖండమైనటువంటి ఉపయోగాదులను బ్రహ్మాండంగా కలగజేస్తుంది. చాలా ఈ షేర్స్లో అపరిమితమైనటువంటి ఈ మెడికల్ షేర్స్లో చాలా నష్టములు పొందిన వాళ్ళు ఉన్నారు, కొద్దిగా లాభములు పొందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది షేర్ మార్కెట్ గురించి ప్రశ్న వేయటం జరిగింది ఈ కరోనా సందర్భంలో. ప్రశ్నగా చెప్పిన విషయం కన్నా కూడా, అతని జాతక ప్రకరణం కన్నా కూడా నేను కొద్దిగా లౌక్యం ఆలోచించా. దేశకాలమాన పరిస్థితులు, కరోనా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదురుపడుతున్నాయి కనుక ప్రతి ఒక్కడు ప్రాణభయం, మందులు విపరీతంగా వాడతాడు అని లౌక్యంగా చెప్పా. మెడికల్ షేర్స్ మీకు బ్రహ్మాండంగా ఉంటాయి అని. ఆ పర్సన్స్ ఆ మెడికల్ షేర్స్ తీసుకున్నారు, విపరీతమైనటువంటి లాభాన్ని పొందటం జరిగింది. ఎందుకంటే ఒక డోలో 650 అమ్మినంతగా ఏ మెడికల్ ఐటము కూడా అప్పట్లో పోలా. కొన్ని వేల కోట్ల రూపాయల డోలో 650 కంపెనీ తయారు చేసే కంపెనీ వాడు పొందటం జరిగింది. ఎందుకనంటే ప్రతి ఒక్కడు మళ్ళీ రేపొద్దున ఇది 3 రూపాయలు 30 రూపాయలు అవుతుందేమో అని 10 ట్యాబ్లెట్లు అవసరం ఉంటే 100 ట్యాబ్లెట్లు కొనుక్కొచ్చుకుని పెట్టుకున్నారు ఇంట్లో. దానివల్ల కరోనా తగ్గుతుంది అనేసరికి
కరోనా తగ్గింది లేదు, చచ్చింది లేదు. వీడికి మాత్రం జేబు అయితే ఖాళీ అయింది, కంపెనీకి కోశాగారం అయితే నిండింది. అలాగ కొన్ని సందర్భములు అనబడేటువంటివి లౌక్యం కూడా జోడించాలి. శాస్త్రం ఒక్కటే ప్రధాన అంశం కాదు, శాస్త్రం ప్రధాన అంశమే. దానికి కాలమాన పరిస్థితులు, నీ లౌక్యం కూడా కొంత అవసరం అనబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా సందర్భోచితమైనటువంటి ఉపయోగాదులను ఈ ఉత్తర దిక్కు తవర్గు వారికి కలగజేస్తుంది. ఇకపోతే ప్రపంచం మొత్తానికి ఈశాన్యం పడుతుంది, దానికి అరవణం అవసరం లేదు అని చెప్తారు. కానీ తవర్గు వారికి ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం సర్వనాశనం చేస్తుంది. ఉన్న ధనాన్ని పోగొడుతుంది, కీర్తిని పోగొడుతుంది, పిచ్చి పనుల్లో, పిచ్చి వ్యవహారాలలో వేళ్ళు పెట్టడం జరుగుతుంది. తీసుకొచ్చి పచ్చి గడ్డి కూడా దొరకని దుర్భర పరిస్థితులను కలగజేస్తుంది. ఇలా మీ యొక్క పేరు బలములు కానీ వాటిని బట్టి ఏ సింహద్వారం ఉపయోగం, యాజూజులుగా ఎప్పుడు ప్రతి ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగానే కేవలం సింహద్వారం ఒక్కదాని వల్లే ప్రయోజనం సంపూర్ణంగా కలగదు. ఇంటర్నల్ బాడీ, ఎక్స్టర్నల్ బాడీ ఎలా అవసరమో మనిషికి, లోపల గుణగణాలు ఎలా అవసరమో, పైకి రూపభాగుణ్యాలు ఎలా అవసరమో, ఇంటికి కనిపించేటువంటి గృహం లోపల నిర్మాణం, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు కూడా వాస్తుపరంగా ఉన్నప్పుడే ఈ చెప్పబడినటువంటి ఫలితాలను ద్విగుణీకృతంగా పొందుతారు. మీ జాతకముల రీత్యా జాతక భావాలు కానీ, జ్యోతిషము, వాస్తు, నవరత్నములు, రుద్రాక్షలు మున్నగు నివారణ ఫలితాలు, యజ్ఞయాగాది కర్తువులు మున్నగు దోష పరిహారాదులకు కానీ శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివము రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494009777. Since 1990, reach your destination. Jai Guru Datta.